హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాను కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమంటున్నాడంటే, ద డయామీటర్ ఆఫ్ ఎ వీల్ ఈజ్ 88 సెంటీమీటర్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ విచ్ ఇట్ విల్ కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8712 మీటర్స్. యూజ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చక్రం యొక్క వ్యాసం 88 సెంటీమీటర్లు, 8712 మీటర్ల దూరం ప్రయాణించడంలో భ్రమణాల సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇది ఒక వీల్ లేదా చక్రం అనుకుంటే దీని యొక్క డయామీటర్ ఇచ్చాడు. ఎంత అంటే 88 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి డయామీటర్ అనేది 88 సెంటీమీటర్స్ అయితే అప్పుడు రేడియస్ ఏమవ్వాలి? రేడియస్ ఏమవుతుందంటే 44 సెంటీమీటర్స్ అవుతుంది. అవునా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఫైనల్గా ఏమడుగుతున్నాడంటే, ఈ చక్రం అనేది 8712 మీటర్ల డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలంటే ఎన్ని రెవల్యూషన్స్ తిరగాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ రెవల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? రెవల్యూషన్ అంటే చూడండి, ఇది బేస్ పాయింట్గా తీసుకుంటే సపోజ్ ఈ చక్రం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కనుక తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తే దాన్ని మనం ఒక రెవల్యూషన్ అంటాం. ఏమంటాం? ఇలా తిరిగి వస్తే అదే పాయింట్కి మళ్ళీ దాన్ని 1 రెవల్యూషన్ అంటాం. మరి ఇలా ఒక రెవల్యూషన్ తిరగటానికి ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే చూడండి, ఇది మొత్తం తిరిగి వస్తుంది కదా, కాబట్టి ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఒక రెవల్యూషన్కి. ఓకేనా? మరి దీని యొక్క చుట్టుకొలత అంటే ఏమవుతుంది? 2πr అవుతుంది. r అంటే మనకి 44 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా? సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఎన్ని రెవల్యూషన్స్? 1 రెవల్యూషన్. ఓకేనా? ఒక రెవల్యూషన్ అంటాం దాన్ని. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? 8712 మీటర్లు డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఎన్ని రెవల్యూషన్స్ తిరగాలి ఈ వీల్ అనేది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దామంటే, సెంటీమీటర్స్ కదా, దీన్ని కూడా సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే ఏం చేయాలి? మీటర్స్ని ఏం చేయాలంటే ఇంటూ 100 చేస్తే సెంటీమీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 8712 ఇంటూ 100 ఇంటూ 1 అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే. ఓకేనా? ఇదేమవుతుందంటే ఇది బైలోకి వస్తుంది అనమాట. ఓకేనా? ఇది బైలోకి వస్తుంది అంటే 2 ఇంటూ 44 ఇంటూ పై అంటే మనకు తెలుసు 22/7. ఆ 7 పైకి వెళ్ళిపోతుంది అనమాట, బైలో 7 అనేది. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 11 పోతుందా? 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 11 87లో 7 టైమ్స్ పోతుంది, 77. సో 87లో 77 పోతే 10 మిగులుతుందా? 10 అను 101 అవుతుంది. మరి 101లో 11 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. 101లో 99 పోగా ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 ఇది ఒక 2 ఉంది, 22 అవుతుంది. అంటే 2 టైమ్స్ పోతుంది. సరిపోయిందా? అలాగే ఇక్కడ 11 అనేది 4 టైమ్స్ పోతుంది. అగైన్ మళ్ళీ 11 పోతుంది. చూడండి, 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 22లో 2 టైమ్స్ పోతుంది. దీంట్లో 79లో 7 టైమ్స్ పోతుంది. 77 పోగా ఇంకా 2 మిగులుతుందా? 2 22 అంటే 2 టైమ్స్ పోతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ 4 2s 8 అను ఇక్కడ 8 72లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 72 కదా, సో 9 టైమ్స్ పోతుంది అనమాట. సో పైన ఏముంది? ఇంకా 9 7 100 ఉంది. అంటే 9 ఏళ్ళు ఎంత? 63 ఇంటూ 100 ఉంది, బై 2 ఉంది. అవునా? సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చూడండి ఏమవుతుందో, 2 ఒకటిలో 2 3 6, 3లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1.5 టైమ్స్ పోతుంది. అవునా? సో ఫైనల్గా ఏమవుతుంది అంటే 3150 రెవల్యూషన్స్ తిరగాలన్నమాట. ఓకేనా? అంటే 8712 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఈ వీల్ అనేది ఎన్ని రెవల్యూషన్స్ తిరగాలి? 3150 భ్రమణాలు తిరగాలన్నమాట. ఓకేనా? దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత? 3. చూడండి, క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమంటాడంటే, ఏ మ్యాన్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 35% అండ్ హిజ్ వేజెస్ పర్ అవర్ వర్ డిక్రీజ్డ్ బై 25%. బై వాట్ పర్సంటేజ్ వర్ హిజ్ డైలీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రోజుకి ఒక వ్యక్తి యొక్క పని గంటలు 35% పెరిగాయి మరియు గంటకు అతని వేతనం 20% తగ్గింది. అతని రోజువారీ ఆదాయం ఎంత శాతం పెరిగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ మనకు ఒక రిలేషన్ అయితే ఉంది. ఏంటి ఆ రిలేషన్ అంటే టోటల్ ఎర్నింగ్స్ అంటే మనకు వచ్చే రోజువారీ ఆదాయం అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే వర్కింగ్ అవర్స్ ఇంటూ వేజెస్ పర్ అవర్. అంటే మనం ఎన్ని గంటలు పని చేస్తున్నామో అది ఇంటూ ఒక గంటకి ఎంత కూలి, వేజ్ అంటే కూలి కదా, ఒక గంటకి ఎంత కూలో దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే టోటల్ ఎర్నింగ్స్ ఈక్వల్ టు వర్కింగ్ అవర్స్ ఇంటూ వేజెస్ పర్ అవర్. అంటే సింపుల్గా ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్తో చెప్పాలంటే సపోజ్ ఒక గంటకు కూలి 100 రూపాయలు అనుకోండి, గంటకు కూలి 100 రూపాయలు అనుకోండి. అలా నేను సపోజ్ 10 అవర్స్ చేశాను అనుకోండి, 10 అవర్స్ చేస్తే అప్పుడు నా టోటల్ ఎర్నింగ్ ఏమవుతుందంటే 10 ఇంటూ 100 రూపీస్, దట్ ఈస్ 1000 రూపీస్ అనేది నా టోటల్ ఎర్నింగ్ అవుతుంది. గంటకు 100 రూపాయలు కూలి, అలా నేను 10 గంటలు చేశాను. సో 10 ఇంటూ 100 దట్ ఈస్ 1000 రూపాయలు అనేది నా టోటల్ ఎర్నింగ్ అవుతుంది. ఓకేనా? సో అది రిలేషన్ అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వర్కింగ్ అవర్స్ ఏమైనాయి అంట 35% ఇంక్రీజ్ అయినాయి అంట. ఇంక్రీజ్ కాబట్టి +35%. ఓకేనా? +35%. అలాగే హిజ్ వేజెస్ పర్ అవర్ వర్ డిక్రీజ్డ్ బై 25%. అంటే గంటకి కూలి ఏదైతే ఉందో అది 25% తగ్గిందనమాట. అంటే ఈ వాల్యూ వేజెస్ పర్ అవర్ అనేది ఏమైందంటే 25% తగ్గిందనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఎర్నింగ్స్ అనేవి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉంది కదా, సో అది యూజ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు A + B + AB/100, వేర్ AB అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి 35, 25. కానీ ఇక్కడ సైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ప్లస్ మైనస్ ఇది ఇంపార్టెంట్. డిక్రీజ్ అయితే మైనస్ తీసుకుంటాం, ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకుంటాం. అదే లాజిక్. చూడండి, A అంటే +35, B అంటే -25, ఇక్కడ AB అంటే 35 ఇంటూ -25 మైనస్ వస్తుంది. అంటే -35 ఇంటూ 25/100. అందుకే సైన్ ఇంపార్టెంట్ అంది. ఓకేనా? సో ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 25 1 టైం పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 ఒకసారి పోతుంది, ఇక్కడ 4 8 32, పాయింట్ ఇంక 3 మిగులుతుందా, పాయింట్ పెడితే 30 అవుతుంది, 4 7 28, 30లో 28 బాగా 2 మిగులుతుంది, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 20 అవుతుంది. అంటే 5 సార్లు పోతుంది. ఓకేనా? సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 - 8.75. ఓకేనా? దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10లోంచి 8.75 పోతే ఏమవుతుంది 1.25% అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంట్ అంటే 1.25% ఏమైందంటే 1.25% ఇంక్రీజ్ అయ్యింది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? సో ఇది రిలేషన్ అనమాట. దీన్ని మనం రేషియోస్లో కూడా చేయొచ్చు. ఓకేనా? అలా చేసినా సరే మనకి ఆన్సర్ వస్తుంది, లేదంటే డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఇది యూజ్ చేసినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ స్కూటరిస్ట్ ఈజ్ ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h, హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ కవర్ ఇన్ 2.5 hours అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక స్కూటర్ నడిపే వ్యక్తి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అతను 2.5 గంటలలో ఎంత దూరం ప్రయాణిస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఎందుకంటే మనల్ని అడిగింది డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇచ్చాడు, అలాగే టైం కూడా ఇచ్చాడు. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా అజ్యూమ్ చేసి చేయొచ్చు. అలా అంటే చూడండి, ఇక్కడ స్పీడ్ ఎంత గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాడు. మరి గంటకి 50 కిలోమీటర్లు అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు, ఎన్ని కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్స్ వెళ్తాడు. మనకి టోటల్గా 2.5 hours ట్రావెల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఇదైనా వాడచ్చు, లేదంటే ఇలా నోట్ లెక్కలైనా వేసేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేయండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ డాగ్ సా ఏ క్యాట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 280 meters. ద క్యాట్ ఎట్ వన్స్ ర్యాన్ విత్ ద స్పీడ్ ఆఫ్ 10 km/h అండ్ ద డాగ్ ఆల్సో ర్యాన్ టు క్యాచ్ ఇట్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 24 km/h. హౌ మచ్ టైమ్ విల్ ద డాగ్ టేక్ టు క్యాచ్ ద క్యాట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కుక్క 280 మీటర్ల దూరంలో పిల్లిని చూసింది. పిల్లి ఒక్కసారిగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగా కుక్క కూడా గంటకు 24 కిలోమీటర్ల వేగంతో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది. పిల్లిని పట్టుకోవడానికి కుక్కకు ఎంత సమయం పట్టింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ ఒక డాగ్ ఉంది. ఈ డాగ్ ఏం చేసిందంటే 280 meters డిస్టెన్స్లో ఉన్న ఒక క్యాట్ని చూసింది. అంటే ఇక్కడ నుంచి 280 meters డిస్టెన్స్లో ఉన్న క్యాట్ని చూసింది. అంటే ఇక్కడ సింపుల్గా వీటి మధ్య డిస్టెన్స్ ఎంతంటే 280 meters అనమాట. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ మరి దీన్ని చూసినప్పుడు క్యాట్ ఏం చేసింది, పరిగెత్తేది కదా. సో ఎంత స్పీడ్తో వెళ్తుందంటే ఇది విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h. క్యాట్ స్పీడ్ ఎంత అంటే 10 km/h. స్పీడ్ ఆఫ్ ద క్యాట్ ఈక్వల్ టు 10 km/h స్పీడ్తో వెళ్తుంది. అలాగే దీన్ని
దీన్ని పట్టుకోవడానికి, ఈ క్యాట్ని పట్టుకోవడానికి డాగ్ కూడా ఎంత స్పీడ్తో వెళ్తుంది, విత్ ఏ స్పీడ్ ఆఫ్ 24 km/h. ఇది ఏ స్పీడ్లో వెళ్తుందంటే, డాగ్ అనేది ఏ స్పీడ్లో వెళ్తుందంటే 24 km/h ఈ స్పీడ్తో వెళ్తుందనమాట. మరి ఇక్కడ డాగ్ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పిల్లని ఈ డాగ్ అనేది ఎక్కడొకట పట్టేసుకుంటుంది. అవునా, సపోజ్ ఇక్కడ పట్టుకుంది అనుకుందాం, ఓకేనా. సో ఇది ఇలా వెళ్తుంది, అలాగే వెనక నుంచి కుక్క వచ్చేసి దీన్ని ఇలా పట్టేసుకుంటుంది అనమాట, ఓకేనా. అయితే దీన్ని పట్టుకోవడానికి ఈ డాగ్కి ఎంత టైం పట్టింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే టైం అడుగుతున్నాడు. మరి టైం అంటే మనకేం తెలుసు, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అవునా, సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 280 meters. అవునా, సో 280 meters అవుతుంది. బై స్పీడ్ ఏమవుతుంది అంటే ఇక్కడ క్యాట్ మూవ్ అవుతుంది, డాగ్ మూవ్ అవుతుంది, రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. అయితే ఈ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి డిఫరెన్స్ అవుతుంది అనమాట. రిలేటివ్ స్పీడ్ అనేది డిఫరెన్స్ అంటే ఇక్కడ 14 km/h అవుతుంది, 14 km/h. అయితే ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు అంటే చూడండి, టైం అనేది మినిట్స్లో ఉంది కాబట్టి ఈ అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. అలాగే డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది కాబట్టి ఈ కిలోమీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి, జాగ్రత్త చూడండి. ఇది 280 meters బై 14 km కదా. సో 14 into కిలోమీటర్ రాయాలంటే ఇంటూ 1000 meters అవుతుంది. ఇంటూ 1000 చేస్తే మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. బై అవర్ కదా ఉంది, అవర్ అంటే 60 minutes, అంటే సింపుల్గా బై 60 minutes అవుతుంది. ఈ బై పైకి వెళ్తుందా, సో ఇంటూ 60 minutes అవుతుంది. అర్థమైందా? సో ఇది క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఏమవుతుందో, ఇదిగోండి మీటర్ క్యాన్సిల్ అయిపోతుందా, అలాగే ఇదిగో ఈ 0 ఈ 0 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతుందా. ఇంకో చూడండి 14 ఒకసారి, 14 2 సార్లు పోతుంది. 2 ఆర్లు అంతా 12, 2 ఆర్లు 12 బై 10. అవునా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1.2 minutes అనమాట. 1.2 minutes ఆఫ్ టైం అయితే పడుతుంది. ఈ డాగ్ అనేది క్యాట్ని పట్టుకోవడానికి 1.2 minutes టైం పడుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 12 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 నుంచి 12 వరకు ఉన్న సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 1 నుంచి 2 వరకు నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆన్ అప్ టు 12. వీటి యొక్క స్క్వేర్స్ అంటే 1 square 2 square 3 square సో ఆన్ అప్ టు 12 square వీటి యొక్క సమ్ అనమాట, ఓకేనా. వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అయితే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వేర్ n ఈక్వల్ టు ఎంత 12, n 12 అయితే ఏమవుతుందంటే దీనికి ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అవుతుంది, స్క్వేర్స్ కాబట్టి. అది కూడా 1 నుంచే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మధ్యలో నుంచి అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. సపోజ్ 3 నుంచి అడిగాడు అనుకో, అలా చేయకూడదు. 1 నుంచి స్టార్ట్ అయితేనే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఓకేనా. బై 6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే n12 కాబట్టి 12 ఇంటూ 12+1 అంటే 13 ఇంటూ 2 12 24+1 అంటే 25 అవుతుంది. బై 6 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి 6 1లో 6 2ల, సో 2 25 ఎంత 50, ఓకేనా. సో 13 ఇంటూ 2 25 50 ఎంత 13 5 65 పక్కన 0 650, ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటాడంటే ద ఎల్సిఎం ఆఫ్ అనేసి మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలంటే పైన వాటికేమో ఎల్సిఎం కట్టాలంటే సింపుల్గా ఎల్సిఎం ఆఫ్ పైవి అంటే 1 7 5 4 8, ఓకేనా. అర్థం అవ్వాలనేసి రాస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. బై కింద వాటికి హెచ్సిఎఫ్ కట్టాలి, కింద వాటికి హెచ్సిఎఫ్. కిందవి అంటే 3 6 9 27 15 అనమాట. వీటి యొక్క హెచ్సిఎఫ్ కడితే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. సో ఓకేనా. చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాను. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ హెచ్సిఎఫ్ చూస్తే చూడండి ఇక్కడ అన్ని 3 యొక్క మల్టిపుల్స్, అవునా. సో 3 యొక్క మల్టిపుల్సే కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి, 3 అనేది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, అవునా కదా. ఎందుకంటే 3 ఇక్కడున్న అన్నిటిని డివైడ్ చేయగలుగుతుంది, అవునా. సో కాబట్టి 3 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బైలో 3 వస్తుంది. మరి బైలో 3 వచ్చిన ఒకే ఒక ఆప్షన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ కదా. సో అందుకే నేను డైరెక్ట్గా హెచ్సిఎఫ్ని కనుక్కుంటాను, ఓకేనా. సో కావాలంటే మీరు ఇక్కడ ఎల్సిఎం కూడా కనుక్కోవచ్చు. వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుంటే మనకి డైరెక్ట్ చేస్తాం కదా ఎల్సిఎం. సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే వీటి యొక్క ఎల్సిఎం అనేది 280 అవుతుంది. అలా ఎల్సిఎం ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 280/3 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2, ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 59. ఇక్కడ ఏమంటాడంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 19 అండ్ ద అదర్ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆర్ 11 and 13. ద లార్జర్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యల గసాబా 19 మరియు వాటి కసాగు యొక్క ఇతర రెండు కారణాంకాలు 11 మరియు 13. రెండు సంఖ్యలలో పెద్దది ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి మనకి టూ నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 19. మరి టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 19 అవుతుంది కాబట్టి ఆ నెంబర్స్ని ఎలా అనుకోవచ్చు అంటే 19 ఇంటూ సంథింగ్. అలాగే ఇంకొక నెంబర్ ఏమవుతుందంటే ఇది కూడా 19 ఇంటూ సంథింగ్. ఓకేనా, హెచ్సిఎఫ్ 19 కాబట్టి ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఆ నెంబర్స్ ఏమవుతాయి అంటే 19 ఇంటూ సంథింగ్. అలాగే ఇంకొక నెంబరు 19 ఇంటూ సంథింగ్. ఈ ఫార్మేట్లో నెంబర్స్ ఉంటాయి అనమాట. ఈ సంథింగ్ని నేను ఏ అనుకుంటా, దీన్ని వచ్చేసి బి అనుకుంటా. అలా టూ నెంబర్స్ ఏమవుతాయి అంటే 19A 19B. మరి టూ నెంబర్స్ ఉన్నప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే 19A ఇంటూ 19B. నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవ్వాలి. ఇదే కదా నేను ఎప్పుడు చెప్పేది. సో ఎల్సిఎం అంటే మనకి తెలియదు, ఎల్సిఎం తెలియదు. అలాగే హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 19 ఇచ్చాడా, సో 19 ఇచ్చాడు. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, 19 ఇక్కడ ఒక 19 క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ ఫైనల్గా ఏమవుతుందంటే 19 ఇంటూ ఏ ఇంటూ బి ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఎల్సిఎం యొక్క అదర్ ఫ్యాక్టర్స్, ఎల్సిఎం యొక్క అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నాడు, 11 అన్నాడు, ఇంకోటి 13 అన్నాడు. మరి ఎల్సిఎంకి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3లో 19 ఒకటి, ఇంకా అదర్ 2 ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఒకటి బి ఒకటి. ఇక్కడ అదర్ 2 ఫ్యాక్టర్స్ ఏంటి, 11 ఒకటి 13 ఒకటి. దీన్ని బట్టి ఏ 11 బి 13 అనుకోవచ్చుగా, లేదంటే మీ ఇష్టం, ఏ 13 బి 11 ఏదైనా అనుకోండి. ఇక్కడ ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 19AB. ఓకేనా, 19AB అనేవి ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్. సో 19 కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఏబి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 11 3 అనేవి 13 అనేవి అదర్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు. మరి దాన్ని బట్టి కంపేర్ చేస్తే ఏ వాల్యూ 11 అనుకోవచ్చు, బి వాల్యూ 13 అనుకోవచ్చు. సో ఏబి తెలిస్తే నెంబర్స్ ఇవే కదా, సో నెంబర్స్ ఇవి. అప్పుడు ఏ వాల్యూ ఎంత, మనకి 11 ఇచ్చాడు, బి వాల్యూ 13 అవుతుంది. 19 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది అంటే అది 209 అవుతుంది. అలాగే 19 ఇంటూ 13 అంటే ఇది ఎంత అవుతుందంటే 247 అవుతుంది. ఓకేనా, మరి ఈ రెండిట్లో బిగ్గర్ వాల్యూ అడిగాడు, బిగ్గర్ వాల్యూ 247 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, కానీ మనం ఇది కూడా చేయకూడదు. ఇది చేయకుండా మనం ఎలా చేస్తామంటే చూడండి, ఇలాంటి ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఏంటి, టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చేసి అలాగే వాటి యొక్క ఎల్సిఎం యొక్క 2 ఫ్యాక్టర్స్, ఎల్సిఎం యొక్క అదర్ 2 ఫ్యాక్టర్స్ ఇచ్చేసినప్పుడు అప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయి అంటే, జాగ్రత్త చూడండి, ఆ నెంబర్స్ ఏమవుతాయి అంటే 19 ఇంటూ ఒక ఫ్యాక్టర్ అంటే 19 ఇంటూ 11. అలాగే ఇంకొక నెంబర్ ఏమవుతుందంటే 19 ఇంటూ ఇంకొక ఫ్యాక్టర్, 19 ఇంటూ ఇంకొక ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఎల్సిఎం యొక్క ఫ్యాక్టర్స్ ఇస్తే హెచ్సిఎఫ్ ఇంటూ ఒక ఫ్యాక్టర్ వేస్తే ఒక నెంబర్ వస్తుంది, హెచ్సిఎఫ్ ఇంటూ ఇంకొక నెంబర్ వేస్తే ఇంకొక ఫ్యాక్టర్ వేస్తే ఇంకొక నెంబర్ వస్తుంది అనమాట. ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏదైతే అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్ ప్రకారం. సో పెద్ద వాల్యూ ఏమవుతుందంటే ఇదే కదా, సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 247 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి 15 75 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 90 అవుతుందా. సో 90 అవుతుంది కాబట్టి వీటిని ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, పూరక కోణాలు. మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నామంటే ఒక యాంగిల్ థీటా అయితే ఇంకొక యాంగిల్ ఏమవ్వాలి, ఇంకొక యాంగిల్ ఏమవుతుందంటే 90 మైనస్ థీటా అవుతుంది. ఓకేనా, ఇంకొక యాంగిల్ ఏమవుతుందంటే 90 మైనస్ థీటా. ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 రావాలి. ఇక్కడ చూడండి, యాడ్ చేయండి, మైనస్ థీటా ప్లస్ థీటా క్యాన్సిల్ అయిపోయి ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 అవుతుందా. సో అందుకే చెప్పింది, ఒకటి థీటా అయితే ఇంకోటి 90 మైనస్ థీటా. ఇంకా మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ థీటా 15 కదా, సో ఇక్కడ 90 మైనస్ 15 అవుతుంది అంటే 75 ఈక్వల్ అయిందా. సో ఏదైనా ఒకటే. ఓకేనా, చూడండి ఇక్కడ ఇదేమవుతుంది, కాస్ 15 అవుతుంది, ఇది కాస్ 15 అవుతుంది. ఇదేమవుతుందంటే సైన్ 90 మైనస్ 15 అవుతుంది, ఎందుకంటే 90 మైనస్ థీటా కదా. సో సైన్ 90 మైనస్ థీటా అంటే ఏమవుతుంది, కాస్ థీటా. థీటా అంటే మళ్ళీ 15 కదా, సో మళ్ళీ 15 అవుతుంది అంటే కాస్ 15 అవుతుంది బై ఇది నేను చేయను ఇంక, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఫైనల్గా 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2.
చూడండి క్వశ్చన్ నెంబర్ 64 ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 84 అండ్ దేర్ హెచ్ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆర్ 3 and 124 రెస్పెక్టివ్లీ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ది టూ నెంబర్స్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యలు మొత్తం 84 మరియు వాటి గసాబా మరియు కసాగు వరుసగా 3 మరియు 124 అయిన ఆ రెండు సంఖ్యల విలోమాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి టూ నెంబర్స్ ఉన్నాయి. లెట్ us say ఏ బి అనుకుంటే వీటి యొక్క సమ్ ఎంత అంట 84 అంటే a + b = 84 ఇచ్చాడు. అలాగే వీటి యొక్క హెచ్ఎఫ్ ఎల్సిఎం ఇచ్చాడు. హెచ్ఎఫ్ ఎల్సిఎం ఇచ్చాడు కాబట్టి ఆ హెచ్ఎఫ్ని ఎల్సిఎంని మల్టిప్లై చేస్తే అంటే హెచ్ఎఫ్ 3 ఎల్సిఎం ఏమో 124. హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి? నంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వాలి. అదే కదా నేను చెప్పేది. నంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ టు వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇంటూ వాటి యొక్క ఎల్సిఎం, ఇదే కదా చెప్పేది. సో అలా నంబర్స్ యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 3 × 124కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే టూ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్. మరి రెసిప్రోకల్స్ అంటే 1/a ఒకటి అవుతుంది రెసిప్రోకల్, ఏకి రెసిప్రోకల్ 1/a, బీకి రెసిప్రోకల్ 1/b, వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సో చూస్తే ఏమవుతుందంటే ఎల్సిఎం ఏబి అవుతుందా, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే a + b అవుతుంది. సో a + b అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎంత అంటే 84 అని తెలుసు, బై a × b అంటే 3 × 124 3 × 124 ఇది చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మనకి 4 పోతుంది చూడండి, 4 21 టైమ్స్ పోతుంది, ఇక్కడ 4 31 టైమ్స్ పోతుందా. సో 3 1 టైము, 3 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అలా 7/31 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 65 ఇక్కడ ఏమంటుందంటే ద ఏరియా ఆఫ్ అన్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 81 స్క్వేర్ సెంటీమీటర్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సమద్విబాహు లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం 81 చదరపు సెంటీమీటర్లు, దాని కర్ణం యొక్క పొడవును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇదొక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోసెలస్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. సమద్విబాహు త్రిభుజం, దట్టు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇదిగోండి 90 degrees. ఐసోసెలస్ కాబట్టి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఈ హైపోటెన్యూస్ ఉంది చూసారా, ఈ హైపోటెన్యూస్ దీని యొక్క లెంత్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇది ఎక్స్ అయితే ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి? √2x అవ్వాలి. అవునా, ఇది √2x బై యూజింగ్ పైథాగరస్ థియరం. ఓకేనా. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ దాన్ని రూట్లో పడేస్తే √2x అవుతుంది అనమాట ఇది. ఓకేనా. సో అయితే ఇక్కడ చూడండి దీన్ని కనుక్కోవడం కోసం మనకేమి ఇచ్చాడంటే దీని యొక్క ఏరియా ఎంత అన్నాడు? 81 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట. ఏరియా అంటే ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఎక్స్ హైట్ ఎక్స్, సో ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్. సో ఇంకా సింపుల్ చెప్పాలంటే హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 81 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 81 × 2 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ వాల్యూ. మరి రూట్ ఆఫ్ ఈ వాల్యూ అంటే రూట్లోంచి 81 బయటకు వస్తే 9 అవుతుంది, ఇంటూ √2 అవుతుంది. అవునా. సో ఎక్స్ ఈక్వల్ టు 9√2 అవుతుంది. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి? హైపోటెన్యూస్ అడుగుతున్నాడు. సో హైపోటెన్యూస్ కావాలంటే ఏం చేయాలి? √2x కావాలి. √2x అంటే సింపుల్ దీనికి √2 పెట్టి మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా √2 పెట్టి మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. √2 × √2 2 అవుతుంది, 2 9s 18 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 66 ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ పాలిగన్ ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ట్రిపుల్ ది సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్, ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బహుభుజులో అంతర్కోణాల మొత్తం బాహ్య కోణాల మొత్తానికి 3 రెట్లు ఉంటుంది, భుజాల సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక పాలిగన్ బహుభుజులో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ట్రిపుల్ ది సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేసి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో చూడండి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఒక పాలిగన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 times ది సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేసి ఇచ్చాడు. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక పాలిగన్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అంతర్కోణాల మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందంటే n-2 × 180 degreesకి ఈక్వల్ అవుతుంది. n-2 × 180 degrees. వేరే n అంటే ఏంటంటే ఆ పాలిగన్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్. అంటే సపోజ్ దాంట్లో 8 ఉన్నాయా, 9 ఉన్నాయా, 10 ఉన్నాయా, ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటే అది అనమాట n వాల్యూ అనేది. ఓకేనా. సో అది n దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 3 × అలాగే ఒక పాలిగన్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాలు మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందంటే 360 degreesకి ఈక్వల్ అవుతుంది అనమాట. టోటల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మొత్తం
సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది సాల్వ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతాయి. ఓకేనా, సో చూడండి 180 1 టైం పోతుంది, 180 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, n-2 ఈక్వల్ టు ఇక్కడ 6 అవుతుంది. దీన్ని బట్టి n ఈక్వల్ టు 6 + 2 8 అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. అంటే టోటల్గా ఈ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే 8 సైడ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ n-2 × 180 నిజమా కాదా వెరిఫై చేయాలంటే సింపుల్గా ట్రయాంగిల్ తీసుకోండి. పాలిగాన్ అంటే ట్రయాంగిల్ తీసుకోండి సింపుల్గా. దీని యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత 180 అని కదా, సో 180. ఇది ఈ కండిషన్ సాటిస్ఫై చేసిద్దో లేదో చూడండి. ఇప్పుడు n అంటే ఏం చెప్పాం మనం, నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్న. మరి ఇక్కడ ట్రయాంగిల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయా. సో 3 పెడితే 3 - 2 × 180 అవ్వాలి ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది. మరి 3 - 2 అంటే 1 × 180 అని కదా. సో అలా ఇది సాటిస్ఫై చేసిందా, సో అందుకే చెప్పింది ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి పాలిగాన్లో n-2 × 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అలా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏమైనాయి అంటే ఈ కండిషన్ ప్రకారం 8 అని అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.